హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. ఇందులో మనం ఒక ఏ వీడియో చేయాలనుకుంటే మనకు దానికి కావాల్సింది ఏతో జనరేట్ చేసిన హై క్వాలిటీ ఇమేజెస్. హై క్వాలిటీ ఇమేజెస్ జనరేట్ చేయాలంటే కొన్ని ఏకి సంబంధించిన ఫ్రీ వర్షన్ వెబ్సైట్లలో మనకు చాలా తక్కువ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకు క్రెడిట్స్ ఉంటాయి కాబట్టి ఆ లిమిటెడ్ క్రెడిట్స్లోనే మనం ఇమేజ్ని జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు చెప్పబోయే ఒక కొత్త ఏఐ వెబ్సైట్లో అన్లిమిటెడ్ సినిమాస్టిక్ స్టైల్లో హై క్వాలిటీ హై డెఫినేషన్లో మనం ఇమేజెస్ని మనకు నచ్చిన విధంగా జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు కనుక చూసినట్లయితే క్లియర్ కట్గా మీకైతే అర్థమవుతుంది. చాలా తక్కువ డ్యూరేషన్లోనే, చాలా తక్కువ టైంలోనే, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఈరోజు నేను చెప్తున్నాను. చాలా సింపుల్ స్టెప్స్లోనే మనం అయితే తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళి చాట్ జీపీటీని ఓపెన్ చేద్దాం. చాట్ జీపీటీలో ఆల్రెడీ నేనైతే ఒక చిన్న స్క్రిప్ట్ ఇచ్చేసి మన స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నాను. ఏ స్క్రిప్ట్ అయినా తీసుకోండి మీరు, ఎందుకంటే ఇమేజెస్ని జనరేట్ చేయాలంటే మన దగ్గర ఏదో ఒక స్క్రిప్ట్ అయితే ఉండాలి. ఆ స్క్రిప్ట్ అయితే నేను రెడీ చేసుకున్నాను. మీరు సింపుల్గా ఏదైనా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నాకు ఇట్లా 9 సీన్స్కి సంబంధించి ఒక స్క్రిప్ట్ అయితే రెడీ అయ్యి నా దగ్గర అయితే ఉంది. నేను ఈ స్క్రిప్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇమేజెస్ని ఎట్లా మనం చేయాలి ఏందనేది మీకైతే చెప్తాను. స్క్రిప్ట్ అయితే రెడీగా ఉన్నది. దానికి గాను ఫస్ట్ మన క్రోమ్ బ్రౌజర్లో మన సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ని అయితే మనం ఇక్కడ జనరేట్ అయితే చేద్దాం. జెన్ ట్యూబ్ డాట్ యాప్. ఇప్పుడు మనం జెన్ట్యూబ్ డాట్ యాప్ అని చెప్పేసి టైప్ చేయగానే మనకు సైటు ఫస్ట్ జెన్ట్యూబ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ పేజ్ పైన క్లిక్ చేసినట్లయితే మనం మెయిన్ సైట్లోకి అయితే వెళ్దాం. ఇది కూడా మనం ఒక గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఏదన్నా ఒక గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అయితే అవ్వండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ నౌ ఫ్రీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేసినట్టయితే మన దగ్గర ఉన్న అకౌంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ ద్వారా ఏదో ఒక అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ పైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్న గూగుల్ అకౌంట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. నేను ఏదో ఒక గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అయితే అవుతున్నాను. అయిన తర్వాత మనకు సైట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏదైతే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నామో జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే ఇక్కడ మనకు ఇమేజెస్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ సైజెస్ని కూడా మన డిఫరెంట్ సైజెస్ని కూడా సెలెక్ట్ చేసుకొని జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో 3 లైన్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే క్రియేట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్రియేట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వడానికి ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ టైప్ టు క్రియేట్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మనం పేస్ట్ అయితే చేయాలి. దానికి గాను మనం చాట్ జీపీటీలో జనరేట్ చేసుకున్న స్క్రిప్ట్ని ఏదైతే ఉందో ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. కాపీ చేసిన మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ టైప్ టు క్రియేట్ అని ఉంది. ఇక్కడ నేనైతే పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సైజెస్ అయితే ఉంటాయి. కింద సెట్టింగ్స్ 3 ఉంటాయి. మధ్యలో సెట్టింగ్ పైన క్లిక్ చేసినట్టయితే డిఫాల్ట్గా 3:4 అయితే వస్తుంది. మనకు నచ్చింది అయితే రీల్స్ కానీ షార్ట్ చేయాలనుకుంటే 9:16 పెట్టండి. అదే యూట్యూబ్ వీడియోలో అయితే 16:9 అయితే పెట్టండి. నేను యూట్యూబ్ వీడియో కోసం అయితే చేస్తున్నాను కాబట్టి 16:9 అయితే ఇచ్చిన తర్వాత మనకు ఇమేజ్ ఆటోమేటిక్గా మనకు ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాంప్ట్ ఇవ్వగానే డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది జనరేట్ అయితే అవుతుంది. మనకు చాలా హై క్వాలిటీలో ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనకు సేవ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సేవ్ ఇన్ ఫొటోస్ డైరెక్ట్ అకౌంట్లోకి అయితే సేవ్ అయితే అవుతుంది. అలాగే ఇంకొక ప్రాంప్ట్ను కూడా నేను కాపీ చేసుకొని సేమ్ మళ్ళీ అయితే ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేద్దాం. ఇలా తొందర అవుతుంది కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు జనరేట్. ఇదైతే చాలా బాగుంది ఫీచర్. పాతదాన్ని మనం క్లియర్ అయితే చేద్దాం.
సో ఫ్రెండ్స్, ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా 3 సెకండ్స్, జస్ట్ 3 సెకండ్స్లో మాత్రమే ఇమేజ్ అయితే జనరేట్ అయితే అవుతూ ఉంది. మనకు నచ్చకపోయినా కూడా రీజనరేట్ అయితే చేసుకోవచ్చు. సో మళ్ళీ నేను సెకండ్ ప్రాంప్ట్ ఇవ్వగానే మనకు ఒక ఇమేజ్ అయితే రెడీ అవుతుంది. సో చూస్తున్నారు కదా, జస్ట్ 3-4 సెకండ్స్లో. సో బైస్కిల్ మనకు ప్రాంప్ట్లో కూడా అదే విధంగా ఉంది కాబట్టి దీన్ని మనం సేమ్ లాంగ్ ప్రెస్. సో ఈ విధంగా ఒక్కొక్కటిగా అయితే మనం జనరేట్ అయితే చేసుకోవచ్చు. లేదు మనకు ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఈ ప్రాంప్ట్ని తీసేసి జస్ట్ మనకు నచ్చింది ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే సింపుల్గా దాన్ని తగ్గట్టయితే మనకైతే ఇమేజ్ జనరేట్ చేసి అయితే వస్తుంది. నాకు ఇప్పుడు ప్రజెంటు ఒక తాజ్ మహల్ అని చెప్పేసి నేనైతే ఇస్తున్నాను. జస్ట్ తాజ్ మహల్ అనే ఇస్తున్నాను, ఆటోమేటిక్గా రీజనరేట్ అయితే చేస్తుంది. సో తాజ్ మహల్ అనగానే మనకు తాజ్ మహల్కు సంబంధించిన ఏ ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇట్లా మనకు సో తాజ్ మహల్ అనగానే తాజ్ మహల్ సంబంధించిన ఒక ఇమేజ్ అయితే రావడం జరిగింది. జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, విత్ ఇన్ 3 సెకండ్స్లో మనకు ఇమేజ్ అనేది జనరేట్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మీరు ఒక్కొక్కటి సినిమా స్టిక్ స్టైల్లో అయితే చేయొచ్చు. అలాగే మనం ఇక్కడ రైట్ సైడ్లో 3 లైన్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ జెన్ స్టైల్ అని అయితే కనిపిస్తుంది. జెన్ స్టైల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. యానిమే అని, ఫిక్స్ ఆర్ట్ అని, వాటర్ కలర్ అని, సైబర్ పంక్ అని చెప్పేసి, మినిమలిస్ట్ అని, బార్కో అని, రియలిజం అని చెప్పేసి, ఆబ్స్ట్రాక్ట్స్. సో చాలా అయితే వచ్చేసినాయి. ఇక్కడ మనకు ఏదైనా ఒకటి తీసుకొని ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ ఒక టైప్ అయితే ఒకటి మనం ఏదైనా ఒకటి జస్ట్ 5 years కిడ్స్ అని చెప్పేసి ఇచ్చిన, దాని తగ్గట్టు మనకి ఏమన్నా ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుందా అంటే యాస్. జస్ట్ మన 5 years కిడ్స్ అని చెప్పేసి ఇవ్వడంతోనే మనం ఏదైతే సెలెక్ట్ స్టైల్ ఉందో ఆ సెలెక్ట్ స్టైల్కి సంబంధించిన ఇక్కడ ఇమేజ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు నచ్చిన విధంగా అయితే మార్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు పిక్సార్ట్ అనేది ఉన్నది కదా, పిక్సార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఇమేజ్ అనేది పిక్సార్ట్ స్టైల్లోకి అయితే వెళ్తుంది. అలాగే సో ఇప్పుడు వాటర్ కలర్ అని చూద్దాం. సో వాటర్ కలర్లో మనకైతే 5 years కిడ్స్ సంబంధించి ఇట్లయితే మనకు ఇమేజ్ అనేది జనరేట్ అయింది. రియలిజం అని చెప్పేసి ఒక రియలిజంకి సంబంధించిన ఆప్షన్ అయితే క్లిక్ చేసినాను. సో ఈ విధంగా ఒక్కొక్కటి అయితే మనం ఇమేజ్ని జనరేట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో రియలిస్టిక్గా ఒక బాయ్ ఎట్లయితే ఉంటాడో 5 years బాబు, ఆ విధంగా మనకైతే ఇక్కడ ఆ ఇమేజ్ జనరేట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా ఒక్కొక్కటిగా మనం నచ్చిన విధంగా అన్లిమిటెడ్గా ఇమేజెస్ని జనరేట్ చేసుకొని మనకు కావాల్సిన రూపంలోకి మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ మనం సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక్కొక్కటి అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మీరు ఏ వీడియోని అయితే రెడీ చేసుకోవచ్చు, ఒక సినిమానే చేయొచ్చు. కాబట్టి మీకు నచ్చిన విధంగా నేను చెప్పినట్లు మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు కనుక చూసినట్లయితే క్లియర్ కట్గా మీకు నచ్చిన విధంగా ఒక సినిమాస్టిక్ స్టైల్లో ఒక ఏ మూవీని అయితే మీరు చెయ్యొచ్చు. సో చూశారు కదా, ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.